దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. హల్లెలూయా. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. దేవుడు లేకుండా ఈ సృష్టి ఏది కూడా కలగలేదంటండి. ఆయన కలగచేసిన వాటిలో జీవం ఉందంట. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉందంట. ఇక్కడ ఏంటి అంటే వాక్యమే దేవుడై ఉంటున్నాడు. వాక్యమే శరీరము ధరించుకొని ఈ భూమి మీదకు వచ్చి ఉంటున్నాడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసు. హల్లెలూయా. ఆరంభము నుంచి కూడా దేవుడు ఉన్నాడు. ఆరంభంలో ఎలా ఉన్నాడు అంటే ఆయన వాక్యము రూపంలో ఉన్నాడు. మరి 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఎలా వచ్చాడంటే వాక్యమై ఉంటున్నటువంటి దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి ఉంటున్నాడు. అయితే మరి గమనించుకున్నట్లయితే ఆయన ప్రేమ ఎలాంటిదంటే మనం ఆరాధనలో పాడాం, కృపా సత్య సంపూర్ణుడా అని ఎన్నోసార్లు మరి ఆరాధన మనం ఎంతోసేపు చేసి ఉంటున్నాం. కృపా సత్య సంపూర్ణుడా అని ఆయన యొక్క అనేక నామాలలో ఒక నామం అండి. అయితే కృప సత్యము రెండింటిని కనుక మనం గమనించినట్లయితే కృప ఏంటంటే ఎన్నిక లేని వారికి, అర్హత లేని వారికి మరి అనుగ్రహించేది దేవుని యొక్క కృప. అంటే భయంకరమైన పాపము చేసి ఉన్నారు వాళ్ళు, ఒకప్పుడు వ్యభిచారం చేసి ఉన్నారు వాళ్ళు, ఒకప్పుడు మనుషుల్ని హత్య చేసి ఉంటున్నారు, ఒకప్పుడు క్రూరంగా హింసించిన వారు ఉంటున్నారు. వాళ్ళు ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చారు. మనలో చాలామంది అపవిత్రమైన స్వభావం కలిగిన వారమే దేవుని యొద్దకు రాకముందు. నేను చెప్పగలను, నేను దేవుని యొద్దకు రాకముందు నా మనసు కూడా మార్పు చెందనిది. కానీ భయంకరమైనటువంటి పాపిని నేను. ఒకవేళ అనుకోండి, నేను ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాను, అయ్యా నేను భయంకరమైనటువంటి పాపము చేశానయ్యా, నా పాపమును క్షమించవా, నాకు సహాయం చెయ్యవా అంటే ఈ కృప కలిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు వచ్చి ఒక్కసారి అడగగానే నిన్ను క్షమించేస్తాడు. అంటే మన దేవుడికి ఏం మనసు కలిగి ఉందంటే క్షమాపణ కలిగినటువంటి హృదయం ఆయన కలిగి ఉంటున్నాడు. ఆయన క్షమా హృదయం అన్నమాట. ఆయన ఎలా ఉంటున్నాడో మనల్ని కూడా ఒకరినొకరు క్షమించండి అని మనకు మొదటగా నేర్పించేది ఏంటి అంటే క్రైస్తవులకు క్షమించటం నేర్చుకోమంటాడు. మన చుట్టూ ఉన్నవారు ఎప్పుడు మనకి ఇష్టమైనట్టుగా జీవించరండి. ఎప్పుడు మనకు విరోధంగా మనల్ని బాధ పెడుతూ, మనల్ని గాయపరుస్తూ, ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తానే ఉంటారు. అప్పుడు నువ్వేం చేయాలంటే క్షమించాలి. అయితే ఆయనకి ఈ పేర్లు ఇంకొకటి ఉంది, అదేది అంటే సత్యము. కృపా సత్య సంపూర్ణుడు కదా. మరి సత్యం ఏమంటది అంటే తప్పు చేసావు, శిక్షించాలి, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం అనుభవించాలి. భగవద్గీత చెప్తూ ఉంటుందంట, ఎవరు చేసిన దానికి వాళ్ళు అనుభవించాలి. నువ్వు మంచి చేస్తే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు, నువ్వు చెడు చేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. మరి దీని నుంచి నేనేమి చేయలేను అని భగవద్గీతలో దేవుడు చెప్తున్నాడంట. నాకంతా తెలియదు కానీ మరి అక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలు. సత్యం ఎప్పుడు కూడా ఇది అబద్ధము, ఇది మోసము, ఇది అన్యాయము, నువ్వు చేసేది తప్పు, నువ్వు వెళ్ళకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇది చెయ్యకూడదని సత్యమైనటువంటి దేవుడు ఎప్పుడు నిన్ను హెచ్చరిస్తానే ఉంటాడు. మరి ఈ కృప ఆపోజిట్ ఫుల్లుగా ఏ తప్పు చేసినా క్షమించే అని చెప్పింది కృప. సత్యం ఏమంటది, నువ్వు తప్పు చేసావు, నువ్వు చేసిన దానికి శిక్ష అనుభవించాలి అంటుంది. కానీ రెండింటికి ఎలా జత కుదిరింది? 85వ కీర్తన ఒక మాట ఉంటుంది. 85వ కీర్తన 10వ వచనం చదవండి అమ్మా. చాలమ్మా. కృపాసత్యములు ఏమైనాయి అంటే కలుసుకొనున్నవి. కృపాసత్యాలు ఏమైనాయి అంట, కలుసుకున్నాయి అంటండి. ఇంతకు ముందు దేవాది దేవుడు ఈ భూమి మీదకు రాకముందు రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. కృప వేరు, సత్యము వేరు. అప్పుడు ధర్మశాస్త్ర కాలంలో ఏదైనా తప్పు చేస్తే ఏ అగ్నిగంధకాలు కురవబడో, ఏ రాళ్లతో కొట్టబడో మరి చనిపోవలసిన వారిగా ఉంటున్నారు. నేనైతే నా సాక్ష్యంలో మీరు విన్నట్టయితే, నేను దేవుడు నాకు గర్భఫలం ఇచ్చిన తరువాత మరి దేవుని సన్నిధిలో సంతోషించినప్పుడు 4వ మాసంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే ఖచ్చితంగా అబార్షన్ చేసేయాలని చెప్పారు. అలా చెప్పినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు నాకు వాగ్దానం చేసావు కదా, డాక్టర్లు కాదు కదా నాకు చెప్పింది, మాట ఇచ్చింది నీవు కదా ప్రభువా, మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు,
నువ్వేం చేస్తావో తెలీదు, నువ్వు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని 3 దినాలు ఉపవాసం ఉన్నాను. ఉపవాసము ఉండకముందు నేను అనుకున్నాను, నేను పరిశుద్ధురాలిని, నేను మంచిదాన్ని, నేను నీతిమంతురాలిని, నేను బాగా కానుకలు ఇస్తున్నాను, నేను బాగా పరిచర్య చేస్తున్నాను, మరి బాగా అనేకుల కోసం ప్రార్థన చేస్తున్నాను, సేవకులు నన్ను ఎంతగానో మెచ్చుకుంటున్నారు అని నేను అనుకుంటూ ఉండేదాన్నండి. కానీ అలా ఉంటున్న నేను దేవుని దగ్గర మొర్రపెట్టినప్పుడు, దేవుని దగ్గర కన్నీరు కార్చి నా పాపములన్నీ కూడా దేవుడండి ఒక స్క్రీన్ మీద చూపించినట్టుగా నేను చేసే ఏ ఏ పాపములు చేశానో, ఏవేవి చూశానో చేశానో, నా చేతులతో మరి నా క్రియలు జరిగించానో అవన్నీ కూడా దేవుడు నాకు చూపించినప్పుడు, ఇప్పుడు దేవుణ్ణి అడిగాను, ప్రభా నా పాపములు క్షమించు, నా పాపములన్నిటిని క్షమించు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు ఈ గర్భఫలము పోకుండా, ఎందుకంటే డాక్టర్లు అన్నారు వెంటనే అబార్షన్ చేసేయాలి, లేకపోతే తల్లి ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. అయితే నేను కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి అడిగినప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను అనుకుంటాను, నేను ఎప్పుడు ఎక్కడ సాక్ష్యం చెప్పిన ఈ మాటను చెప్తానండి. ఒకవేళ పాత నిబంధన గ్రంథంలో లాగా మరి ఆ సమయంలో లాగా ఉన్నట్లయితే నేను దేవుణ్ణి నమ్ముకొని కూడా, బాప్తిసం తీసుకొని కూడా నేను అబద్ధాలాడాను. దేవుణ్ణి నమ్ముకొని కూడా బల్లలో చేవేస్తూ కూడా చూడకూడనివి చూశాను, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాను. నేను నా చేతులతో తెలుసో తెలియకో చాలా తప్పులు చేశాను. ఇప్పుడు ఒకవేళ సత్యమైనటువంటి దేవుడు నా పట్ల ఆయన చూపించాలి అంటే వెంటనే నా మీదకు ఉగ్రత వచ్చేయాలి, వెంటనే నేను చచ్చిపోవాలి. ఎందుకంటే డాక్టర్లు చెప్పిన మాట ప్రకారము నేను ఎప్పుడో 4 ఏళ్ల క్రితమే చనిపోవాలి. అప్పటికి నా బిడ్డ మరి పుట్టక ముందు 4 ఏళ్ళు నేను బ్రతికి ఉన్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 4 సంవత్సరాలు దేవునికి ఇష్టం లేని భక్తి చేసినా, దేవునికి విరోధంగా ప్రవర్తించిన కృపగలిగిన దేవుడు నా మీద కనికరం చూపించాడు. సత్యమైనటువంటి దేవుడు ఒకవేళ ఆయన మరి వచ్చి ఉన్నట్లయితే నా మీద ఉగ్రత వచ్చేసేది, నేను స్పాట్లో చనిపోయేదాన్ని. ఎందుకంటే ఆయన శిక్ష కఠినంగా ఉంటుంది. ఇంకా మీకు అర్థమవటం కోసం ఒక మాట చెప్తాను. మరి మొన్ననే ఒక మీటింగ్లో ఒక సేవకుడు చెప్తే ఈ యొక్క సందర్భం నాకు చాలా నచ్చింది. ఏది అంటే, ఒక పెద్ద మరి జడ్జి ఉన్నాడంటండి. ఆ జడ్జి న్యాయవంతుడంట, నీతిమంతుడంట, ధనవంతుడంట, చాలా మంచివాడంట. అయితే ఆయన అంటండి గారాభంగా చూసుకుని ఒక్కగానొక కూతురు ఉంటుందంట. ఆ కూతుర్ని చాలా గారాభంగా చూసుకుంటున్నాడంట. మరి అలాగే ఒక ఆయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడంట. ఒకానొక దినము తన కుమార్తె ఏం చేసిందంటే, ఇంట్లో చెప్పకోకుండా ఒక కార్ తీసుకెళ్ళిపోయి తను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయిందంట. కార్ తీసుకొని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళి ఎదురుగా ఉన్న ఒక మనిషిని గుద్దేసిందంట. ఆ మనిషికి కాళ్ళు ఇరిగిపోయాయంట. ఇరిగిపోతే పోలీసు వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో పెట్టారు. తీర్పు దినం వచ్చింది. ఇక్కడ అమ్మాయి అనుకుంటుంది, మా నాన్నగారు జడ్జి కదా, మా నాన్నగారు నాకు శిక్ష పడకుండా చేస్తారు, ఎందుకంటే సమస్తం ఆయన చేతిలోనే ఉంది కాబట్టి నాకు ఇంకా శిక్ష పడదు అని చెప్పి అనుకుందంట. ఆ రోజు రానే వచ్చింది. వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయి చేసిన తప్పుకి మరి ఒక శిక్ష వేశారు. ఏంటి అదంటే 50 కొరడా దెబ్బలు, మరి 10 లక్షల రూపాయల డబ్బులు కట్టాలి. 50 కొరడా దెబ్బలు, 10 లక్షల రూపాయల డబ్బు జరిమానాగా కట్టాలి. ఆ యొక్క కుటుంబానికి ఆ 10 లక్షలు ఇవ్వాలి అని చెప్పి తీర్పు తెచ్చాడంట. అది విన్నటువంటి ఆ అమ్మాయి గుండె పగిలిపోయిందంట. అమ్మ, మా నాన్న అనుకున్నానే, మా నాన్నకు నా మీద ప్రేమ లేదా? చిన్నప్పటి నుంచి ఎంతో అడిగిన డ్రెస్ కొనిపెట్టాడు, అడిగిందల్లా కొనిపెట్టాడు, కానీ ఈ ప్రేమంతా అబద్ధమేనా? ఈ ప్రేమంతా మోసమేనా? మా నాన్న మంచోడు కాదే, ఏదో మంచోడు అనుకున్నానే అనుకొని ఆ కూతురు తండ్రిని చూసి దూషించి మాట్లాడుతుందంట. ఇష్టం వచ్చినట్టుగా ఆ యొక్క తండ్రిని మాట్లాడుతుందంట. అయితే అంత తీర్పు అయిపోయింది, రాసేశారు. ఆ అమ్మాయిని తీసుకువెళ్ళారు. ఆ అమ్మాయికి డబ్బులు కట్టాల్సిన ఆ స్థానంలో ఎవరికి కడతారు డబ్బులు? తండ్రి అయినటువంటి జడ్జి గారే వెళ్ళి ఆ యొక్క కోటు అవన్నీ తీసి పక్కన పెట్టి అక్కడ వెళ్ళి 10 లక్షల డబ్బులు కట్టాడు. ఇప్పుడు శిక్ష అనుభవించే స్థలానికి వచ్చారు. వచ్చి ఆ అమ్మాయి భయపడిపోతూ వణికిపోతూ ఉంది. అయితే ఆ అమ్మాయి మీద పడాల్సినటువంటి ఆ 50 కొరడా దెబ్బలు తండ్రి ఆ అమ్మాయిని కౌగిలించుకొని ఆ దెబ్బలు మొత్తము ఆ తండ్రి తిన్నాడంటండి. ఒక్కొక్క దెబ్బకి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తండ్రి తట్టుకోలేక 50 కొరడా దెబ్బలు ముగిసే లోపల ఆ తండ్రి అక్కడే కుప్పకూలి చనిపోయాడంట.
ఏంటి సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది, కేకలు వినపడుతున్నాయి, నాకు ఒక్క దెబ్బ కూడా పడలేదు అంటే కుమార్తె బదులు శిక్ష ఎవరు అనుభవించారు? తండ్రి అనుభవించారు. ఇప్పుడు ఇదే కృపా సత్య సంపూర్ణుడిగా దేవుడు మన మధ్యలోకి ఎందుకు వచ్చారు అంటే కృప కలిగిన దేవుడే. ఆదాము హవ్వ చేసినటువంటి పాపము ద్వారా నీవు నరకానికి పాత్రురాలిగా ఉన్న నిన్ను తప్పించడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. అలా అని ఆయన న్యాయం తప్పే దేవుడు కాదు, అన్యాయంగా ప్రవర్తించే దేవుడు కాదు. ఏమోలే మావాడే కదా, భోజనంలో కూర్చున్నప్పుడు అంటండి, వడ్డించేవాడు మనోడైతే 4 ముక్కలు ఎక్కువ పడతాయంట. మా రాయలసీమలో ఉన్నటువంటి మరి మాట ఇక్కడ ఉందో లేదో తెలియదు కానీ వడ్డించేవాడు మనోడైతే 4 ముక్కలు ఎక్కువ వేస్తారని. నిజమే కదా? ఆ లైన్లో ఉంటూ రా అని చెప్పి 2 ముక్కలు అయ్యని అడుగుతాం. మరి అట్లా దేవుడు మన దేవుడే, మన తండ్రి అయినటువంటి దేవుడే, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన కోసమే భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవుడు, సమీపింపరాని అమరత్వంలో నిత్య మహిమతో ఉంటున్నటువంటి దేవుడు, కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి దేవుడు, 24 పెద్దలతో 4 జీవులతో కోటాను కోట్ల దేవదూత, ఒక్క దేవదూత 1,80,000 మందిని హతం చేయగలదంటండి. ఒక్క దేవదూత నిలబడితే మనంత ఎత్తు కాదు, ఇంచుమించుగా 80 అడుగుల ఎత్తు ఉంటుందంటండి దేవదూత. 80 అడుగులో ఎత్తున్నటువంటి దేవదూత అంత మరి కోటాను కోట్ల దేవదూతలు అంటే చూడండి ఎంత మహిమతో ఎంత తేజస్సుతో ఆ నింపబడినటువంటి ఆ దేవదూతలు నిత్యము దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని కొనియాడుతుంటే ఆ స్తుతులను ఆయన లెక్క చేయలేదు. ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడవటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. ఆయన రక్తంతో కడగబడి ఆయన కుమార్తెగా కుమారునిగా చేసుకొని నిన్ను నిజమైన ఇశ్రాయేలునిగా మార్చడానికి, నీ హృదయంలో సింహాసనాసీనుడై ఉండటానికి కోటాను కోట్ల దేవదూతలు ఆయన ఎక్కువ అనుకోలేదు కానీ ఎన్నిక లేని నిన్ను ఆయన గొప్ప బిడ్డగా, గొప్ప బహుమానముగా, గొప్ప కుమార్తెగా భావించి నీ హృదయంలోకి రావాలని కొంచెం చోటిస్తావా అని ఆయన నిన్ను అడుగుతున్నాడు. మరి జ్ఞానులంటండి యేసయ్యను చూడటానికి వచ్చారంట. అయితే వాళ్ళు బయలుదేరినటువంటి ఆ ప్రాంతం నుండి యేసయ్యను చూడటానికి, ఎందుకంటే మరి మాదియా పారసికులు ఆ కాలంలో ఈ యొక్క జ్ఞానులు ఉంటున్నారు. పారసిక గ్రంథం ఒక గ్రంథం ఉంటుందండి, జెండా వేస్తా అని చెప్పి ఒక గ్రంథంలో మన కోసం రక్షకుడు ఈ భూమి మీదకి వస్తాడు, ఆయన ప్రజల యొక్క పాపమునంతా భరించడానికి భూమి మీద ఒక మనుషుడు వస్తాడు. కానీ ఆ మనుషుడు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆకాశంలో ఒక వింతైన నక్షత్రము ఉదయిస్తుందని చెప్తారంట. అయితే ఇప్పుడు ఈ జ్ఞానులు కదండి, మనలాంటి వారు కాదు. అక్కడ పారసిక దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఎలా ఉన్నారంటే వాళ్ళు జ్యోతిష్యంలోను ఖగోళ శాస్త్రంలోను ప్రావీణ్యత సంపాదించినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే వారు మరి ఇక్కడ ఆకాశంలో ఒక వింతైన నక్షత్రం చూచి కనులను దేవుడు వారికి ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా! అందరికీ నక్షత్రం కనపడింది, కానీ జ్ఞానులు మాత్రమే వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడి ఇక్కడ ఒక వింతైన తార వెలిసింది. అయితే మన గ్రంథంలో రాయబడినట్టుగా ఈ తార, ఈ యొక్క నక్షత్రం పుట్టింది కాబట్టి మనుషులందరినీ రక్షించే రక్షకుడు పుట్టాడు అని ఆ యొక్క గ్రంథాలను ఆధారం చేసుకొని వారున్న స్థలంలో నుంచి వెతుక్కుంటూ వెళ్తే ఆ వారున్న స్థలంలోకి వెళ్ళటానికి 2 సంవత్సరాల కాలం పట్టిందంటండి. ఎవరిని? యేసయ్యను కలుసుకోవడానికి 2 సంవత్సరాల కాలం పట్టిందంట. ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు జ్ఞానులు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారండి వాళ్ళు అంటే యేసయ్య ఉన్న ఇంటికి వచ్చారు. యేసయ్య ఉన్నటువంటి ఇంటికి. అంతకుముందు హేరోదు రాజును వాళ్ళు కలిశారు, పెద్ద మహారాజు కోటలోకి వాళ్ళు ప్రవేశించారు. కానీ జ్ఞానులు ఆ మహారాజు కోటలోని ఉండిపోదాం, 2 ఏళ్ళు ప్రయాణం చేసి వచ్చాం అనుకోలేదు. దేవుడు ఉన్న స్థలానికి వెతుక్కుంటూ వెళ్ళారు. ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మొదటిగా నీవు ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు మన మధ్యలోకి వచ్చాడు కాబట్టి, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు కాబట్టి, కృపను సత్యమును కలిపేటట్టుగా ఆయన మధ్యలో ఈ భూమి మీదకు వచ్చాడు కాబట్టి ఆయనే నిజమైన దేవుడని జ్ఞానులు గుర్తించగలిగారు. మరి నీవు గుర్తిస్తున్నావా? ఇప్పుడు సిలువలో ఉందనుకోండి, ఇటు పక్కన కృప ఉంది, ఇటు పక్క సత్యం ఉంది.
ఈ రెండిటిని కలిపి మధ్యవర్తిగా దేవుడు ఈ భూమి మీదకు వచ్చి ఉంటున్నాడు. ఆయన నేను భూమి మీదకు వచ్చాను, నిన్ను రక్షించడానికి వచ్చాను, నీ వ్యాధులు విడిపిస్తా, నీ సమస్యలు తీరుస్తానంటే అందరూ చూసినట్టుగానే చూస్తున్నాం. పండగంటే క్రిస్మస్ చేసుకుంటున్నారు, నక్షత్రం పెట్టుకుంటారు, లైట్లు పెట్టుకుంటారు, ఈ నెల అయితే అయిపోతుంది. ఆ కళ్ళతో మనం చూడకూడదు. జ్ఞానులు ఎట్టి రీతిగా అయితే ఆ నక్షత్రాన్ని చూచి ఆ నక్షత్రాన్ని వెంబడించి వారు చేరవలసిన గమ్యం వచ్చేంత వరకు వాళ్ళు ఎలా నడిపించబడ్డారో నీవు మనోనేత్రాలు వెలిగించబడి నువ్వు జ్ఞాని అని నువ్వు ఎప్పుడు పిలువబడతావంటే, ఈ లోక సంబంధంగా నువ్వు సైంటిస్టు అయినా, పెద్ద డిగ్రీలు నీ పేరు పక్కన ఇన్ని డిగ్రీలైనా నువ్వు జ్ఞానిగా పిలువబడవు. కానీ ఈ లోకంలో చదువు లేకపోయినా, ఈ లోకంలో ఇంగ్లీష్ మాట్లాడటం చేత కాకపోయినా నువ్వు జ్ఞానవంతురాలు ఎప్పుడు అవుతావంటే, దేవుని వాక్యంలో నీవు ఆయనకు చోటిచ్చినప్పుడు నువ్వు జ్ఞానపూర్ణుడుగా నింపబడతావు. ఆ జ్ఞానంతో నింపబడినప్పుడు నీకేమవుతుందంటే, నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటావు, ఎవరిని ఆరాధించాలో తెలుసుకుంటావు. మన దేవుడు అందరితో పాటు కాదు. ఆయన కామ, కోద, లోభ, మదమత్సరములను జయించినటువంటి ఆ జన్మ బ్రహ్మచారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. గ్రంథాలన్నీ వెతికితే అందరి దేవుళ్ళలో కూడా ఎక్కడో చోట పాపం ఉంది. కానీ మన దేవుని గనక మనం పరీక్షిస్తే ఆయన పుట్టుక పరిశుద్ధమైనది. ఇప్పుడు మరియమ్మ ఉందండి. నేను లేఖనాలు ఎందుకు చూపించట్లేదంటే, మనకు చాలా వెనక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పుకుంటూ కొన్ని మాటలైనా మీకు అర్థమవ్వాలి అని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మరి గర్భం ధరించినప్పుడు దేవదూత వచ్చి మరియమ్మతో ఒక మాట అనింది. మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం చదవండి. అందుకు మరియా, అంతకుముందు మనం చాలా విన్నాము. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. క్రైస్తవులమైన మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఈ యొక్క మాటను మీరు గుర్తు పెట్టుకోండి. ఏంటి అంటే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనగానే మనం వెంటనే ఏమంటాం? ఆమేన్ అంటాం కదండి. మరి నువ్వు దీవించబడును గాక, నువ్వు ఆశీర్వదించబడును గాక అన్న మాట రాగానే ఆమేన్ 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 అంటాం. ఇప్పుడు మరియమ్మ నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటే ఆమె అలాగే అని చెప్పి ఆమెగా జరుగును గాక. నేను ఏం జరిగింది ఆమెకు? నీ మాట చొప్పున జరగటం. ఒక కన్యక మరి ఆమె అవమానాలు, ఆమెను మామూలుగా ధర్మశాస్త్ర కాలంలో లాగైతే రాళ్లతో కొట్టబడాలి, ఆమెను ఊరు బయటకు తీసుకొని రావాలి. నువ్వు కన్యకగా ఉన్నావు, నువ్వు ప్రదానం చేయబడిన దానివి, నువ్వు ఎలా గర్భం ధరించావు అని అందరూ కూడా ఆమెను కొట్టాలి. ఆ సంగతి తెలుసు కూడా మరియమ్మ నాకు జరగొద్దు ఇది అనలేదు, కానీ నీ మాట చొప్పున జరుగును గాక అనింది. హల్లెలూయా. ఆశీర్వాదాలు పొందుకోవడానికే కాదు, శ్రమలు పొందుకోవడానికి, నిందలు భరించడానికి, అవమానాలు తట్టుకోవడానికి, కొన్ని సందర్భాలలో ఇరుకైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు నడిపించావు ప్రభా? నిన్ను నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలే అమాట అబద్ధం. ఎవరైనా మీకు ఆయన నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలు వచ్చి పడతాయి అని చెప్పారనుకోండి, ఆ మాట అబద్ధం. ఆయన మనకి ఏది అవసరమో అది సహాయం చేస్తాడు. శ్రమలో మన చెయ్యి ఆయన విడిచిపెట్టాడు, మనకు తోడుగా ఉంటాడు. అలా అని శ్రమలు రాకుండా ఉండవు. మరియమ్మకు దయాప్రాప్తురాలా, నీకు శుభమవునుగా కానీ అన్నీ చెప్పిన తర్వాత ఆమె విని ఏమందంటే, అయ్యా సరే నువ్వు ఎలా చెప్తే అలాగే చెయ్యండి. మరియమ్మకు తెలుసు, నేను గర్భవతినైతే ఈ లోకం నన్ను దూషించింది, ఈ లోకం నన్ను గాయపరుస్తుంది, వెలివేసింది తెలిసినా కూడా దేవుని చిత్తం నెరవేర్చబడటానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మందిరానికి వస్తున్న నిన్ను కూడా తల ఒక మాట అంటారు. ఎందుకు వెళ్తున్నావమ్మా మందిరానికి? ఎందుకు వెళ్తున్నావు? ఆ దేవుని ఎందుకు నమ్ముకున్నావు? కులాన్ని బట్టో మతాన్ని బట్టో దూషించి మాట్లాడేవాళ్ళు కొంతమంది అయితే, పొద్దున్నెల్లో మళ్ళీ సాయంకాలం వెళ్ళావా అనేవాళ్ళు కొంతమంది అయితే, ఏదో వెళ్ళావో వచ్చేయాలి కానీ ఏంటి ఎప్పుడు మందిరం అంటూ అని ఉంటావు అనుకునేవారు కొంతమంది. అమ్మ ప్రార్థన చేస్తే జబ్బులు పోతాయి అంటే ఎగతాళి చేసేవారు కొంతమంది. ఎవరెన్ని మాటలన్నా నువ్వు తట్టుకొని, అయ్యా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక అని మరియవలే అనేవారిగా ఉండాలి. హల్లెలూయా. మరియవలే అనటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ చిత్తమే నా జీవితంలో జరిగించును గాక అని.
మరియమ్మ శరీర రూపములో ఉంది, ఆమె గర్భములోకి వాక్యమై ఉంటున్నటువంటి దేవుడు వచ్చి ఉంటున్నాడు. వాక్యమై ఉన్నటువంటి దేవునికి ఇప్పుడు ఆమె దేని వలన గర్భం ధరించిందంటే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఉంటుంది. హల్లెలూయా. మరియమ్మ గర్భంలోకి మొదటగా వాక్యము, ఆ తర్వాత పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైన దేవుడిలో ఎక్కడా పాపము లేదు. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. మరి ఆయనను ఆరాధిస్తున్న నీవు పరిశుద్ధంగా ఉన్నావా? మందిరానికి వచ్చే మనం ఎలా ఉంటున్నాం? మన చూపు, మన తలంపు ఎలా ఉందండి? కొరింథీ పట్టణంలో అంటండి ఒక దేవత ఉందంట. మరి ఆ దేవత పేరు వింటాకి కూడా విచిత్రంగా ఉంది. కానీ ఆ దేవతను ఆరాధించే వాళ్ళు ఏం చేయాలి అంటే, ఒక ఎత్తైన కొండ ఉంటుందంట కొరింథీ పట్టణంలోని. ఆ కొండపైన ఆ దేవత యొక్క గుడి ఉంటుందంట. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఆ దేవత కటాక్షం పొందుకోవాలంటే ఎక్కువగా వ్యభిచారము, అక్కడ వ్యభిచార గృహాలు ఉంటాయంట, ఎక్కువగా వ్యభిచారం చేసి ఆ దేవత అనుగ్రహం పొందటానికి వెళ్ళాలంట. అంటే వ్యభిచారం చేస్తే మంచోళ్ళు అయిపోతారంట ఆ పట్టణంలో. ఇంకా కింద చూసుకున్నట్లయితే అపోల్లో అని ఒక మగదేవుడి విగ్రహం ఉంటుందంట. అపోల్లో అని చెప్పేసి ఒక దేవుడి యొక్క విగ్రహము కొండ కింద ఉంటుందంట. ఆ కొండ కింద ఉన్నటువంటి ఆ విగ్రహానికి ఏంటి అంటే, అక్కడికి వచ్చిన వాళ్ళు ఏ పాపం చేయాలో తెలుసా? మగవాళ్ళు నీచమైన కార్యాలు చేయాలంట. మగవాళ్ళు తప్పు చేయాలంట. పైనున్న దేవత ఏమో ఎంతమంది ఎక్కువ వ్యభిచారం చేస్తే వాళ్ళ కటాక్షం పొందుకుంటారని, కింద ఉన్నటువంటి ఆ మగదేవుడు ఏమంటున్నాడంట, మగవాళ్ళు తప్పు చేయాలంటున్నారంట. అంటే ఇలాంటి హీనమైన, క్రూరమైన, అసహ్యమైన పనులు చేసేవారు దేవుళ్ళ, వాళ్ళు దేవతల. మరి కొరింథీ పట్టణస్థులు అక్కడికి సువార్త వెళ్ళకముందు అలాంటి పాపమే చేసేవారంట. ఇప్పుడు మనము మన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము సంతోషంగా. మరి మన దేవుడు ఎంత పరిశుద్ధుడో మీకు తెలుసు కదా. ఆయన స్త్రీకి ఏ పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి పరిశుద్ధునిగా ఈ భూమి మీదకి వచ్చిన వాడు మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు. హల్లెలూయా. ఆయన వలె మనము మార్చబడాలి, ఆయన రూపంలోకి మనం మార్చబడాలి. మనం ఆరాధించే దేవుడిలో కొంచెం కూడా పాపము లేదు. కాబట్టి మనము కూడా ఏ పాపము మనలోకి ప్రవేశించకుండా, మన దేవుడు ఎంత పరిశుద్ధుడో మనము కూడా అంతే పరిశుద్ధంగా జీవించాలి. ఏ పాపపు ఆలోచనలు మనలోకి రావడానికి వీలు లేదు. అపవిత్రమైన ఆలోచన మనలోకి రావడానికి వీలు లేదు. లోకంలో మరి ఆరాధించే వారి సంగతి మనకు తెలియదు, కానీ మన దేవుడు మాత్రం పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడి గురించి అనేకులకు మనము పరిచయం చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడు అంటే, నీ స్థితిని మార్చడానికి, నీ పరిస్థితిని మార్చడానికి, చీకటిలోనున్న నీకు వెలుగునివ్వడానికి. ఇక్కడ మనము దేవుణ్ణి నమ్ముకోకముందు మనం అందరము కూడా ఘోరమైన పాపులం. ఇంకా రక్షణ పొందని వారు ఎంతోమంది ఉన్నారు. వారు కూడా త్వరగా సిద్ధపడాలి. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఇంతకు ముందులాగా మరి పండగ చేసుకుంటామో లేదో కూడా తెలియని దినాలలో మనం ఉంటున్నాము. కానీ ఈ సంవత్సరాంతంలో మనం ఉంటున్న మనము, పండుగ చేసుకుంటున్నటువంటి మనము, ఈ సంతోషంతో ఉన్నటువంటి మనము, మనల్ని మనము సరిచేసుకొని మన దేవుడు ఎంత పరిశుద్ధుడా, ఆయన ఎలాంటి మరి దేవుడై ఉంటున్నాడు, ఆయన పాపాన్ని సహించడు, అలా అని నువ్వు ప్రార్థిస్తే నిన్ను త్రోసివేయడు. నువ్వు తప్పు చేసావే, నువ్వు ఇలా చేసావే, అలా చేసావు, నిన్ను హింసించడు. కృప చూపించి నీ పాపములన్నిటిని క్షమించే ఈ భూమి మీదకు వచ్చి ఉంటున్నాడు. ఆయన వాక్యమై ఉంటున్నటువంటి దేవుడు. మరియమ్మ గర్భంలోకి ఎలా వచ్చారండి? పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది. ఈ భూమి మీదకు మన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయన పిల్లలమైన మనము కూడా అబద్ధాలు ఆడేవారిగా, బూతులు మాట్లాడేవారిగా, అన్యాయంగా ప్రవర్తించేవారిగా ఉండక అనేకులకు మాదిరికరమైన జీవితము జీవిద్దాం. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ అంటే అనేకులకు మన దేవుడి గురించి తెలియచేయాలి, అనేకులకు ఆయన ప్రేమను ప్రకటించాలి. అందరితో పాటు ఈ దేవుడు కాదు, మన దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వస్తే ఆయన త్రోసివేయడు, నీ కోసం ఆయన శిక్షను భరించి ఉంటున్నాడు.
నీ కోసమే ఆయన ప్రాణమును పెట్టి ఉంటున్నాడు. ఆ ప్రాణం పెట్టిన దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించి సంతోషిద్దాం. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని